తెలుగు సినిమా నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు అయిన రాజేంద్ర ప్రసాద్ మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి గోల్డ్ మెడల్ని పొందాడు. రాజేంద్ర ప్రసాద్కి సీనియర్ ఎన్టీఆర్ గారితో చిన్నప్పటి నుంచి పరిచయం ఉండడంతో రాజేంద్ర ప్రసాద్కి నటన పైన ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తిని గమనించిన సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయనే స్వయంగా రాజేంద్ర ప్రసాద్ని చెన్నైలోని ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేర్పించారట. ప్రేమించు పెళ్ళాడు సినిమాతో హీరోగా మారిన రాజేంద్ర ప్రసాద్ వివిధ భాషలలో దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించాడు. చెన్నై ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి గోల్డ్ మెడల్ని సాధించిన రాజేంద్ర ప్రసాద్కి సినిమాల్లో నటించే అవకాశాలు మాత్రం అస్సలు రాలేదట. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఒకసారి డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన పుండరీకాక్షయ్య గారి ఇంటికి వెళ్ళాడట రాజేంద్ర ప్రసాద్. ఆ సమయంలో మేలుకొలుపు అనే సినిమాని నిర్మిస్తున్నారట ఆయన. ఇక ఆ సినిమాలో 15 సంవత్సరాల వయసు ఉన్న రాజా కృష్ణ అనే ఆర్టిస్ట్కి డబ్బింగ్ చెప్పేవారి కోసం వెతుకుతున్నారట పుండరీకాక్షయ్య గారు. దాంతో ఆయన వెంటనే రాజేంద్ర ప్రసాద్ని ఆ నటుడికి డబ్బింగ్ చెప్పమని అడిగాడట. అప్పటికే తను ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులు అయిపోవడంతో వెంటనే అందుకు ఒప్పేసుకుని డబ్బింగ్ చెప్పాడట రాజేంద్ర ప్రసాద్. ఇక అలా ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన మౌనరాగం మూవీలో హీరో మోహన్కి, రామ్కి వంటి ఎంతోమంది హీరోలకి డబ్బింగ్ చెప్పాడట రాజేంద్ర ప్రసాద్. డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఫుల్ బిజీగా ఉన్న రాజేంద్ర ప్రసాద్కి అనుకోకుండా సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. రామరాజ్యంలో భీమరాజు అనే సినిమాలో కృష్ణ, శ్రీదేవి హీరోయిన్లుగా చేశారు. ఇక ఆ సినిమాలో ఒక సీన్లో శ్రీదేవి కాళ్ళు పట్టుకునే సన్నివేశం ఒకటి ఉంటుంది. అయితే అప్పటిదాకా ఆ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన ఒక నటుడు ఆ సీన్ చెప్పగానే శ్రీదేవి కాళ్ళు పట్టుకోను అంటూ ఆ సినిమా నేను చెయ్యను అని చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో ఆ సినిమా నిర్మాత వెంకన్న బాబు రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వచ్చి ఆ సినిమాలో నటించమని రాజేంద్ర ప్రసాద్ని అడిగాడట. దాంతో అప్పటిదాకా డబ్బింగ్ ఆర్టిస్టుగా చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ కృష్ణ గారి సినిమాలో మొదటిసారి అలా నటించాడట. ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ నటన చాలా బాగా నచ్చేసిందట సూపర్ స్టార్ కృష్ణ గారికి. ఈ కుర్రాడెవరో చాలా అద్భుతంగా నటిస్తున్నాడు అని చెప్పడమే కాకుండా అప్పటికే తను నటిస్తున్న 14 సినిమాల్లోనూ రాజేంద్ర ప్రసాద్కి స్వయంగా అవకాశాలు ఇప్పించాడట. అలా ఒక్కసారిగా 14 సినిమాల్లో అవకాశం రావడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫుల్ బిజీ అయిపోయాడట రాజేంద్ర ప్రసాద్. అప్పటిదాకా డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్న తనలోని టాలెంట్ని గుర్తించిన సూపర్ స్టార్ కృష్ణ గారు తన సినిమాల్లో అలా అవకాశాలు ఇప్పించకపోయి ఉంటే ఇప్పటికీ నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గానే ఉండిపోయేవాడినంటూ ఆ విషయంలో సూపర్ స్టార్ కృష్ణ గారు నాకు చేసిన మేలు నా జీవితాంతం మర్చిపోలేనంటూ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో స్వయంగా తెలియజేశారు రాజేంద్ర ప్రసాద్ గారు.